హాయ్, ఈ వీడియోలో మనం ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా చేద్దాము. లైక్ క్యాలిక్యులేటర్ మనకు LWC యూస్ చేసి ఈ UI ఎలా తీసుకురావాలి అండ్ మనం అడిషన్ పైన క్లిక్ చేసినప్పుడు 2 numbers యాడ్ అవ్వాలి. ఇట్లా లైక్ క్యాలిక్యులేటర్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాము. జస్ట్ ఒక మినీ ప్రాజెక్ట్ లాగా. ఓకే, ఫస్ట్ మనం ఒక LWC కాంపోనెంట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, యాజ్ యూజువల్ కాంపోనెంట్ అయితే క్రియేట్ అయిన తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం లైట్నింగ్ కార్డ్ క్రియేట్ చేస్తాము. ఓకే, లైట్నింగ్ కార్డ్, దీనికి ఒక టైటిల్, ఈ టైటిల్ ఇచ్చేసి మనం క్యాలిక్యులేటర్ అని ఇద్దాం. ఓకే, లెట్స్ సేవ్ ఇట్. ఓకే, ఓకే, ఇక్కడ ఒక యాప్ పేజ్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేశాను, మినీ ప్రాజెక్ట్స్ అని. అండ్ ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేసి ఆ కాంపోనెంట్ని ఇక్కడ యాడ్ చేసేద్దాం. సో క్యాలిక్యులేటర్. ఓకే, ఇక్కడ రిఫ్రెష్ చేసి చూద్దాము అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయిందో లేదో. ఆ కాంపోనెంట్ యాడ్ అవ్వాలి ఇక్కడ. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే క్యాలిక్యులేటర్ అని ఒక లైట్నింగ్ కార్డ్ వచ్చింది మనకు, అలాగే టైటిల్ వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ యూఐలో ఎలా ఉంది, మనకి 2 ఇన్పుట్ బాక్సెస్ ఉన్నాయి. ఇవి పక్క పక్కనే ఉన్నాయి. జనరల్గా అయితే మనం ఇలా ఇన్పుట్ బాక్స్, లెట్స్ ట్రై లైట్నింగ్ ఇన్పుట్. ఓకే, ఈ ఇన్పుట్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఓకే, మనకి 2 ఇన్పుట్స్ కావాలి. నంబర్ 1 నేమ్ అవసరం లేదు ప్రస్తుతానికి. లేబుల్ కూడా ఇట్స్ నాట్ నెసెసరీ. ఇక్కడ లేబుల్లో నంబర్ 1, నంబర్ 2 ఇలా ఇద్దాం. జస్ట్ లెట్స్ సేవ్ ఇట్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది నెక్స్ట్ లైన్లో వచ్చాయి. ప్రతి ఒక్క ఇన్పుట్ బాక్స్ మొత్తం స్పేస్ అంతా ఆక్యుపై చేసుకుంది. అండ్ అలాగే ఫస్ట్ ఇన్పుట్ బాక్స్ ఒక లైన్లో, నెక్స్ట్ ఇన్పుట్ బాక్స్ ఇంకొక లైన్లో వచ్చింది. అలాగే మనం ఏదైతే డెమో చూస్తున్నామో దాంట్లో ఎలా ఉంది, ఒక సైడ్ బై సైడ్ ఉంది. ఇలా సైడ్ బై సైడ్ రావాలంటే మనం లైట్నింగ్ లేఅవుట్ ఐటమ్స్ అని తీసుకుంటాము. ఓకే, లైట్నింగ్ లేఅవుట్. ఓకే, లైట్నింగ్ లేఅవుట్ తీసుకోగానే మనం జస్ట్ లైట్నింగ్ లేఅవుట్ అని టైప్ చేయగానే, ఎంటర్ ప్రెస్ చేయగానే మనకు మల్టిపుల్ రోస్. అంటే లైక్ ఒకవేళ మనం సైజు 12 ఇచ్చింది, మొత్తం ఈ కార్డ్ సైజ్ 12 ఉంటుంది. 12 దాటిపోయి ఇంకా మనకి ఇంకా లైక్ ఆ లైట్నింగ్ లేఅవుట్లో ఇంకా ఐటమ్స్ ఉంటే నెక్స్ట్ లైన్లో వస్తుంది. అందుకని చెప్పి మల్టిపుల్ రోస్ అని ఇస్తాము. అండ్ ఇప్పుడు మనకి 2A కావాలి కాబట్టి ఫస్ట్ ఇదొక లేఅవుట్ ఐటమ్, ఇదొక లేఅవుట్ ఐటమ్. సో ఈ మిగతా 2 తీసేయచ్చు. 3 and 4 మనకు అవసరం లేదు. అండ్ ఫస్ట్ ఏదైతే ఉంటుందో ఇది తీసుకెళ్ళి ఈ విత్ ఇన్ ఇక్కడ నుంచి లైట్నింగ్ లేఅవుట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ లేఅవుట్ ఐటమ్ ఎండ్ అవుతుంది. ఈ ఇన్ బిట్వీన్ లేఅవుట్ ఐటెంలో మనకు ఫస్ట్ నెంబర్ కావాలి. అలాగే సెకండ్ ఇన్పుట్ ఐటెంలో మనకి లేఅవుట్ ఐటెంలో సెకండ్ నెంబర్ కావాలి. ఓకే, అండ్ సింప్లిఫైగా లైక్ ఇదంతా ఉంటే గజిబిజిగా అర్థం కాదు కదా. సో లెట్స్ క్లియర్ దిస్. సో సింపుల్గా ఎలా ఉంది, లెట్స్ ట్రై టు సెట్ దిస్. ఓకే, ఇలా ఉన్నది మనకి సైడ్ బై సైడ్ వస్తుంది. 2 ఇన్పుట్ బాక్సెస్ మనకి ఇప్పుడు సైడ్ బై సైడ్ వస్తుంది. ఓకే, ఓకే,
సైజ్ 12 అని ఇచ్చాం. సో ఇఫ్ యూ అబ్జర్వ్ 12 మొత్తం స్పేస్ అంతా ఆక్యుపై చేసుకుంది అండ్ మల్టిపుల్ రోస్ అని ఇచ్చాం కాబట్టి ఈ 12 సైజ్ ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోకి వచ్చింది. ఓకే, అది ఇక్కడ మల్టిపుల్ రోస్ అని ఇవ్వకపోతే ఏమవుతుందో లెట్స్ సీ వన్స్. చూడండి, ఇది అవుట్ ఆఫ్ ఈ బాక్స్ అవుట్ ఆఫ్ వెళ్ళిపోయింది. మల్టిపుల్ రోస్ అని మనం ఇవ్వకపోతే ఇక్కడ 12 సైజ్ ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది. బట్ ఇంకా మనం ఇంకొక లేఅవుట్ ఐటమ్ ఇచ్చాం కాబట్టి అది ఎక్కడ పెట్టాలో తెలియక అవుట్ ఆఫ్ ది మనకి మొత్తం మన ఏదైతే కాంపనెంట్ ఉందో ఆ కాంపనెంట్ బయటకు వెళ్ళిపోయింది. ఓకే, అందుకనే ఎప్పుడైనా బై మిస్టేక్ లో లేఅవుట్ సైజ్ అనేది మనకి ఎక్కువ అయిపోతే విత్ ఇన్ ద కాంపనెంట్ ఉండడానికి మనం మల్టిపుల్ రోస్ అనేది ఇస్తాము. అండ్ ఇక్కడ సైజ్ 6 ఇద్దాం. ఓకే, 6. సో టోటల్ గా 12 అనేది ఆక్యుపై అయిపోతుంది. అప్పుడు సైడ్ బై సైడ్ వస్తుంది. ఓకే, 2 నంబర్స్ వచ్చాయి. ఇక్కడ మనం ఏం చేయలేదు, జస్ట్ ఒక లేఅవుట్ ఐటమ్ తీసుకొని మల్టిపుల్ రోస్ పెట్టేసి ఫస్ట్ లేఅవుట్ ఐటమ్ కి సైజ్ 6 ఇచ్చాము, నెక్స్ట్ లేఅవుట్ ఐటమ్ కి సైజ్ 6 ఇచ్చాము. అండ్ ఫస్ట్ లేఅవుట్ ఐటమ్ లో మనకు ఒక ఇన్పుట్ ఫీల్డ్ ఉంది, సెకండ్ లేఅవుట్ ఐటమ్ లో కూడా ఒక ఇన్పుట్ ఫీల్డ్ ఉంది. దీనిలో నంబర్ 1 ఉంటుంది, ఇక్కడ నంబర్ 2 ఉంటుంది. ఇప్పుడు ఓకే, లేఅవుట్ అయితే అయిపోయింది. ఇక్కడ మనం సంథింగ్ ఏదో టైప్ చేసాము. ఈ టైప్ చేసిన దానికి మనకి సమ్వేర్ ఎక్కడో ఒక దగ్గర స్టోర్ అవ్వాలి, ఏదో ఒక ఆపరేషన్ పర్ఫామ్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ ఆ వాల్యూని స్టోర్ చేసుకోవడానికి వాల్యూ అనే అట్రిబ్యూట్ తీసుకుంటాము. ఈ అట్రిబ్యూట్ లో మనం ఇది జేఎస్ నుంచి వస్తుంది ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ కూడా మనకి కింద కూడా సేమ్ వాల్యూ అట్రిబ్యూట్ తీసుకుంటాము. నెక్స్ట్ ఆన్ చేంజ్, ఎప్పుడైతే చేంజ్ అవుతుందో మళ్ళీ జేఎస్ నుంచి మనకు ఒక ఫంక్షన్ ని కాల్ చేద్దాం, ఒక మెథడ్ ని. ఓకే, సేమ్ ఇక్కడ కూడా ఆన్ చేంజ్ మెథడ్. అండ్ ఇక్కడ ఫస్ట్ నెంబర్ తీసుకుందాం, ఫస్ట్ నెంబర్. అండ్ సెకండ్ దాంట్లో సెకండ్ నెంబర్. ఓకే, అండ్ ఇక్కడ హ్యాండిల్ చేంజ్ ఫస్ట్, ఇక్కడ హ్యాండిల్ చేంజ్ సెకండ్. ఓకే, 2 మెథడ్స్ అయితే కాల్ చేసుకున్నాం. సో జేఎస్కి వెళ్ళిపోయి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం ట్రాక్ ని కాల్ చేద్దాం, ఇంపోర్ట్ చేసుకుందాము. తర్వాత @track ఫస్ట్ నెంబర్ ని డిఫైన్ చేస్తున్నాము. నెక్స్ట్ సెకండ్ నెంబర్ ని కూడా డిఫైన్ చేయాలి, @track సెకండ్ నెంబర్. ఓకే, దెన్ హ్యాండిల్ చేంజ్. సో ఫస్ట్ మెథడ్ ని ఈవెంట్. ఓకే, అక్కడ ఏదైనా ఈవెంట్ ట్రిగర్ అయినప్పుడు మనకి హ్యాండిల్ ఫస్ట్ చేంజ్ వస్తుంది, హ్యాండిల్ చేంజ్ సెకండ్ మెథడ్. ఓకే, ఇక్కడ కూడా ఈవెంట్ పాస్ అవుతుంది. దెన్ సో 2 ఈవెంట్స్ ని మనం డిక్లేర్ చేసేసాము. ఓకే, దెన్ ఇప్పుడు మనకు ఇంకొక వేరియబుల్ కావాలి. ఈ రెండింటిని అడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ ఏదైనా చేస్తే మనకు వాల్యూ స్టోర్ అవ్వాలి కదా ఒక దగ్గర. సో ఆ స్టోర్ అవ్వడానికి మనం @track రిజల్ట్. ఓకే, ఇంకొక వేరియబుల్ తీసుకొని రిజల్ట్ లో మనం ఈ వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ హ్యాండిల్ ఫస్ట్ చేంజ్ అంటే దిస్ డాట్ ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈవెంట్ డాట్ టార్గెట్ ఈవెంట్ డాట్ టార్గెట్ ఈవెంట్ డాట్ డీటెయిల్ డాట్ వాల్యూ. ఓకే, దెన్ ఇక్కడ దిస్ డాట్ సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈవెంట్ డాట్ డీటెయిల్ డాట్ వాల్యూ. ఓకే, జస్ట్ మనం ఇక్కడ ఒక కన్సోల్ పెట్టి చూద్దాము. మనం ఏదైతే ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నామో ఆ నెంబర్ మనకి ఇక్కడ కన్సోల్లో వస్తుందా లేదా అని చెప్పేసి. సెకండ్ నెంబర్. ఓకే,
లెట్స్ సేవ్ ఇట్, రిఫ్రెష్. ఓకే, ఇక్కడ ఒక నంబర్ టైప్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కన్సోల్లో మనం ఏదైతే నంబర్ ఎంటర్ చేసామో ఆ నంబర్ ఇక్కడ వస్తుంది. ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్ కూడా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని అడిషన్ చేయాలంటే మనకు మళ్ళీ ఇంకో బటన్స్ అనేది కావాలి, రైట్? ఈ బటన్స్కి మనకి రేడియో బటన్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది. చూడండి ఇట్లా రేడియో బటన్ గ్రూప్. సో బటన్ గ్రూప్ ఇక్కడ రేడియో బటన్ కాదు, సారీ, బటన్ గ్రూప్. జనరల్గా ఒక్కొక్క బటన్ అంటే నార్మల్గా ఒక బటన్ ఇట్లా దీన్ని మనం ఒక బటన్ అంటాం, సింపుల్ బటన్. ఓకే, ఇట్లా మల్టిపుల్గా పక్కనకి ఒకటే దగ్గర రావాలి అంటే లైక్ ఈ ఎగ్జాంపుల్లో ఇందులో చూస్తే అన్ని కలిపి యాడ్, సబ్ట్రాక్ట్, మల్టిపుల్, డివిజన్ ఇవన్నీ ఒకటే దగ్గర గ్రూప్ లాగా వచ్చింది. సో అలా గ్రూప్ లాగా రావాలంటే మనకి బేసిక్ ఈ రేడియో బటన్ గ్రూప్ అనేది ఉంది. ఓకే, లెట్స్ ట్రై హియర్. సో యూఐలో చూసుకుంటే మనకి ఈ రెండు అయిపోయినాయి. సో లేఅవుట్ ఐటమ్ అయిపోయిన తర్వాత మనకి కింద నెక్స్ట్, ఓకే, లేఅవుట్ ఐటమ్ ఇక్కడి వరకు అయిపోతుంది. ఇక్కడ మనం లైట్నింగ్ బటన్, ఓకే, ఇక్కడ గ్రూప్ అని ఎంటర్ చేయగానే మనకు బై డిఫాల్ట్గా కొన్ని వచ్చేసాయి. ఎన్ని 1 2 3 వచ్చాయి. మనకు 4 కావాలి. ఓకే, లెట్స్ యాడ్ 4. అండ్ లేబుల్ వచ్చేసి దీనికి అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఓకే, ఇంకా జేఎస్కి వెళ్ళలేదు, జస్ట్ యూఐలో మనకు ఎలా వస్తుందో లెట్స్ సీ ఇట్. ఓకే, చూడండి బటన్స్ అయితే ఇలా వచ్చేసింది మనకి. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ మనకి ఇదంతా ఇటు కార్నర్కి టచ్ అయిపోతుంది, అలైన్మెంట్ సరిగా లేదు. సో ఈ బటన్స్ని మనకి ఇక్కడ చూపించినట్టు మధ్యలో లైక్ మిడిల్లో అలైన్ చేయాలి అని అనుకుంటే మనకి ఈ రేడియో బటన్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక క్లాస్ అప్లై చేసేస్తే SLDS align underscore absolute center. Okay, see ఇప్పుడు ఒక అలైన్మెంట్ అనేది కొంచెం ప్రాపర్గా వచ్చింది, మధ్యలోకి వచ్చింది. ఇందాక కార్నర్స్కి టచ్ అయిపోయింది, లుక్ వైజ్గా నీట్గా లేదు. సో మనం మధ్యలో అలైన్ చేసుకునేసరికల్లా ఇప్పుడు కొంచెం లుక్ నీట్గా ఉంది. లైక్ ఈ ప్రాపర్ ఇలా వచ్చింది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక అవుట్పుట్ ఫీల్డ్ అనేది మనకి ఏదైతే రిజల్ట్ ఉంటుందో ఆ రిజల్ట్ మనకి కింద చూపించాలి. సో ఈ రేడియో బటన్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి రిజల్ట్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఓకే, లెట్స్ సీ. అవుట్పుట్ కూడా వచ్చింది. అండ్ ఇది కూడా మనకు అలాగే అలైన్మెంట్ నీట్గా రావాలి అనుకుంటే జస్ట్ అబ్సల్యూట్ సెంటర్ ఏదైతే మనం ఇందాక రాసామో ఒక డివ్లో తీసుకుంటే వచ్చేస్తుంది. సారీ, ఆర్ ఎల్స్ మనకి SLDS where margin around medium. జస్ట్ బటన్స్ మాత్రమే డిఫైన్ చేసాం. ఓకే, ఇంకా మనం బ్యాక్ ఎండ్లో ఇప్పుడు ఈ ప్రతి బటన్ని క్లిక్ చేస్తే ఏమవ్వాలి అని చెప్పి మనం అది రాయలేదు. సో బటన్ని ఆన్ క్లిక్, ఓకే, క్లిక్ చేసిన వెంటనే ఒక మెథడ్ని కాల్ అవ్వాలి.
ఓకే, హ్యాండిల్ యాడ్. సబ్ట్రాక్షన్ క్లిక్ చేసిన వెంటనే, సో ప్రతి బటన్ని క్లిక్ చేసిన వెంటనే జేఎస్లో ఒక మెథడ్ని కాల్ చేయాలి. ఓకే, మెథడ్స్ని డిఫైన్ చేసేస్తున్నాం. దెన్ వీటిని జేఎస్లో నెక్స్ట్ అండ్ లాస్ట్ డివిజన్. ఓకే, సో మెథడ్స్ అయితే ఇలా ఉంటుంది. అండ్ లోపల మనకి ఇప్పుడు అడిషన్ అంటే ఏం చేయాలి, ఈ ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్ని యాడ్ చేయాలి. సో దిస్ డాట్ ఫస్ట్, అండ్ మనకి ఈ రిజల్ట్లో కంప్లీట్ రిజల్ట్ని స్టోర్ చేసుకోవాలి. దిస్ డాట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ డాట్ ఫస్ట్ నెంబర్ ప్లస్ దిస్ డాట్ సెకండ్ నెంబర్. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్, మనం జస్ట్ యాడ్ చూద్దాం ఇప్పుడు. సో ఈ ప్లస్ అంటే జనరల్గా కంకాటినేషన్ అని అంటాము. ఓకే, ఈ 2 స్ట్రింగ్స్గా కన్సిడర్ చేసి ఆ రిజల్ట్ ఎలా వస్తుందో. అండ్ ఇక్కడ మనం కన్సోల్ చూద్దాము. కన్సోల్ డాట్ లాగ్ రిజల్ట్ ఎలా వస్తుందో లెట్స్ సీ హియర్. సో మనం ఎప్పుడైతే ఒక ఇన్పుట్ ఫీల్డ్లో నుంచి డేటాని యాడ్ చేస్తే అది ఎప్పుడైనా స్ట్రింగ్గా కన్సిడర్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి రిజల్ట్ 5511 వచ్చింది మనకు అవుట్పుట్. బట్ యాక్చువల్గా ఇలా రావద్దు, రైట్? ఇది మొత్తం కలిసి 66 రావాలి. బట్ మనకు ఎందుకు ఇలా వచ్చింది అంటే ఈ నెంబర్ రెండు స్ట్రింగ్స్గా కన్సిడర్ చేసి, అండ్ ఇక్కడ మనం ఏదైతే ప్లస్ యూస్ చేస్తామో దీని ద్వారా ఇది కంకాట్ అవుతుంది. అంటే ఈ నెంబర్ పక్కన ఈ నెంబర్ జస్ట్ యాడ్ అంటే లైక్ జాయిన్ అవుతుంది. అడిషన్ పర్ఫామ్ అవ్వట్లేదు ఇక్కడ. సో అడిషన్ పర్ఫామ్ అవ్వాలి అంటే ఈ స్ట్రింగ్ని మనం ఇంటీజర్ లాగా కన్వర్ట్ చేయాలి. సో అలా కన్వర్ట్ చేయడానికి మనకి పార్సింట్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడైనా రాయొచ్చు ఆర్ఎల్స్ డైరెక్ట్గా మనమే. ఓకే, లెట్స్ సేవ్ ఇట్. చూడండి ఇప్పుడు అవుట్పుట్ 66 వచ్చింది. యాడ్ అయితే అయ్యింది ఈ రెండు, రైట్? సో ఇక్కడ మనం పార్సింట్ యూజ్ చేయడం వల్ల ఈ పర్టికులర్ స్ట్రింగ్ని మనకి ఇంటీజర్గా కన్వర్ట్ చేసి ఈ రెండు నంబర్స్ యాడ్ అవుతున్నాయి. మనం ఎలాగైతే ఇక్కడ ప్రతి ఒక్క నంబర్ దగ్గర రాసామో ఇన్స్టెడ్ ఆఫ్ హియర్ వీ కెన్ డైరెక్ట్లీ రైట్ హియర్, అట్లా కూడా వర్క్ అవుతుంది. ఓకే, మనం ఇనిషియల్గా మనకి ఏదైతే వాల్యూ వస్తుందో ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్ నుంచి డైరెక్ట్గా అక్కడే మనం దాన్ని కన్వర్ట్ చేసేస్తున్నాం. ఓకే, సో ఇలా ఏమవుతుందంటే మనం ఇక్కడ ప్రతి ఒక్క లైక్ సబ్స్ట్రాక్షన్లో, మల్టిప్లికేషన్, డివిజన్లో ప్రతి ఒక్క నంబర్ దగ్గర పార్సెంట్ రాసే బదులు డైరెక్ట్గా ఫస్ట్ మనకి ఏదైతే ఇన్పుట్ ఫీల్డ్స్ నుంచి వాల్యూ వస్తుందో వాటిని కన్వర్ట్ చేసేస్తున్నాం. ఓకే, చూడండి సేమ్ రిజల్ట్ వచ్చింది, రైట్? క్విక్గా మనం మిగతా వాటిలో కూడా రాసేద్దాము. ఓకే, ఇక్కడ మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్. ఓకే, సో 55, 11. ఓకే,
సేమ్ సబ్స్ట్రాక్షన్ చేస్తే 44, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అన్నీ లైక్ అన్నీ వర్క్ అవుతున్నాయి. లైక్ ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేసినా మనకి రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ సమ్ టైమ్స్ ఇప్పుడు ఇక్కడ మనం 55.6 ఇలా ఇస్తే బట్ మనకి ఇక్కడ రౌండ్ ఆఫ్ అవుతుంది, ఇక్కడ 66.6 రావాలి కదా. సో ఇక్కడ ఏమవుతుంది, మనం ఏదైతే వాల్యూ ఇస్తున్నామో దాన్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేస్తుంది, డెసిమల్ పాయింట్స్ని ఇగ్నోర్ చేస్తుంది. డెసిమల్ పాయింట్స్ కూడా మనకు కావాలి అంటే సో పార్స్ ఫ్లోట్. ఓకే, సో 55.6 into 11. ఓకే, ఇప్పుడు చూడండి మనకు డెసిమల్స్ వాల్యూ కూడా ప్రిజర్వ్ అయింది. ఓకే, ఇలాగా లైక్ ఫస్ట్ ఏం చేసాం, జస్ట్ నంబర్కి ముందు పెట్టాము పార్స్ ఇంట్ ఆర్ పార్స్ ఫ్లోట్. ఇక్కడ కూడా ప్రతి ఒక్క నంబర్ దగ్గర పెట్టవచ్చు, ఆర్ఎల్స్ డైరెక్ట్గా ఎప్పుడైతే ఇన్పుట్ వాల్యూ ఇస్తామో అక్కడే పెట్టుకోవచ్చు. ఇంటీజర్ పెడితే స్ట్రింగ్ ఏదైతే మనకి స్ట్రింగ్ ఇన్పుట్ వాల్యూలో స్ట్రింగ్ వస్తుందో దాన్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేస్తాము. ఒకవేళ మనకు ఫ్లోట్ డెసిమల్ వాల్యూస్ కూడా ప్రిజర్వ్ అవ్వాలి అనుకుంటే పార్స్ ఫ్లోట్ని యూజ్ చేసి డెసిమల్స్గా కన్వర్ట్ చేస్తాము. ఓకే, అండ్ ఇక్కడ మనం 2 కాన్సెప్ట్స్ యూజ్ చేసాము, రేడియో బటన్ లైక్ లేఅవుట్ ఐటమ్స్ ఒకటి అండ్ బటన్ గ్రూప్స్ ఒకటి. ఓకే, బటన్ గ్రూప్ అంటే మనకి ఇలాగా ఈ మొత్తం ఒకటే దగ్గర రావడానికి కోసం, రైట్, ఆర్ఎల్స్ ఇండివిజువల్గా వస్తాయి మనకి బటన్స్ అనేది. ఓకే, అండ్ స్పేసింగ్ కూడా చాలా, ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ పెట్టి చూద్దాము, ఈ లేఅవుట్ ఐటమ్ తర్వాత జస్ట్ ఊరికే యాడ్ చేస్తున్నాం. ఈ 4 తీసుకుందాం బటన్స్. ఓకే, రేడియో ఆ బటన్ గ్రూప్ ఎందుకు యూజ్ చేసామంటే ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే బటన్స్ చూడండి క్లమ్జీగా లైక్ అతుక్కున్నట్టే ఉన్నాయి, కానీ బట్ కొంచెం ఈ బటన్స్ అనేవి క్లమ్జీగా ఉన్నాయి, రైట్. ఓకే, చూడండి మనం ఇక్కడ లైక్ అలైన్మెంట్ సెంటర్ పెట్టినా కూడా కొంచెం లుక్ వైజ్గా నీట్గా లేదు, రైట్. అదే మనం బటన్ గ్రూప్ యూజ్ చేసామంటే ఆ బటన్ గ్రూప్ అన్నీ ఒకే దగ్గర లైక్ ఇక్కడ మల్టిపుల్ ఇలా లుక్ వైజ్గా నీట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి కొంచెం నీట్గా కదా, సో అందుకని బటన్ గ్రూప్ యూజ్ చేస్తాము. అండ్ ఇలా పక్కన రావడానికి లేఅవుట్ ఐటమ్స్ యూజ్ చేస్తాం. ఓకే, యా దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. లైక్ సింపుల్ క్యాలిక్యులేటర్ని మనం ఎలా డిజైన్ చేయాలి అండ్ ఎలా వర్క్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాము. Yeah, that's all for this video. Thank you.